చెంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా సంప్రదించవచ్చు, మంత్రులు కూడా అందుబాటులో ఉన్నారు అని చెప్పినా కూడా ఇక్కడ ధర్నా నిర్వహించడానికి గల కారణం ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఏంటి ఈ రోజున ధర్నా నిర్వహిస్తున్నారు? విజ్ఞాపన సభ అని కూడా పెట్టారు. ఏంటి ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? ఆల్రెడీ మాది 2003 DSC సార్. మేము ఆల్రెడీ మాకు పెన్షన్ పాత పెన్షన్లు మేము ఉండాలి, కానీ న్యూ పెన్షన్ ఓల్డ్ పెన్షన్ కోసం మేము పోరాటం చేయడం జరుగుతుంది. న్యూ పెన్షన్ అనేది 2004లో వచ్చింది, సెప్టెంబర్ నుండి అమలు అయింది. కానీ మా DSC పడడం కానీ, మా జాయినింగ్ కానీ, మా రిక్రూట్మెంట్ కానీ, మా రిజల్ట్ కూడా 2004 కంటే ముందే వచ్చింది. అయినప్పటికి కూడా మమ్మల్ని జాయినింగ్ 2004 సెప్టెంబర్ తర్వాత డేట్ వచ్చిందనే ఒకే ఒక కారణంతో మమ్మల్ని కొత్త పెన్షన్లోకి తోసివేయడం జరిగింది. దీని మీద మేము ఆల్రెడీ రాజకీయ నాయకులకి విజ్ఞాపన కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టు కూడా వెళ్ళాం. హైకోర్టు కూడా మాకు అనుకూలంగా వీళ్ళకి DSC 2000 ఇవ్వాలని ఉద్దేశంతో, OPS కూడా ఇవ్వాలని ఉద్దేశంతో పాత కేంద్ర ప్రభుత్వం జీవో కూడా 57 జీవో అమలు చేసింది. దాని ప్రకారంగా ఆ జీవోను కూడా మన రాష్ట్రం ఇంకా అమలు చేయట్లేదు. అమలు చేయాలని హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అది అమలు చేయాలని ఇప్పుడు మేము ఆ విజ్ఞాపన ఇవ్వడానికి ప్రభుత్వానికి చేరుకున్నాం. అంతే సార్. ఎందుకు కోర్టు తీర్పిచ్చినా కూడా అమలు చేయకపోవడానికి, జాప్యం చేయడానికి గల కారణం ఏంది? అది ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధి లేదు సార్, అమలు చేయాలనే ఉద్దేశం దానికి లేదు. అందుకే మరొకసారి మేము అందరం కూడా ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈ విజ్ఞాపన సభకు వచ్చాం సార్. కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, మా దగ్గర ఆర్థికంగా వ్యవస్థ కుంటుపడుతుంది అని చెప్పేసి కూడా చెప్తుండే పరిస్థితి. దీనికి బడ్జెట్కి సంబంధం లేదు సార్. ఎందుకంటే మేము వచ్చింది OPS కోసం. ఇది అయితే మా CPS అమౌంటే గవర్నమెంట్లో చాలా వరకు ఉంది. CPS అమౌంట్ కూడా గవర్నమెంట్ పెట్టిన CPS అమౌంట్ కూడా OPS మేము వెళ్తే ఆ CP అమౌంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల గవర్నమెంట్కి ఆర్థికంగా లాభమే తప్ప నష్టమేమి ఉండదు. కాకపోతే మాకు రిటైర్ అయిన తర్వాత మాకు లాభం ఉంటుంది, అంతే తప్ప గవర్నమెంట్కి ఇప్పుడు అమలు చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఆర్థికంగా గవర్నమెంట్కి లాభం సార్. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే నెలకి 1000 మంది దాకా రిటైర్మెంట్ అవుతున్నారు అని కూడా ఈ వాదనలు వినిపిస్తున్నారు సార్. యవ్వనం అంతా మన యుక్త వయసు అమ్మా నాన్న చిన్నప్పుడు పెంచి పోషిస్తే ఎట్లానో చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నాం. మన యవ్వనాన్ని అంతా మన పిల్లలకి కంటే కూడా మన డ్యూటీకి ఎక్కువ టైం కేటాయిస్తాం. 30 నుంచి 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత పెన్షన్ లేదంటే ఆ వయసులో మనం ఎక్కడికి వెళ్ళి బతకాలి చెప్పండి? మనం 30 సంవత్సరాల సర్వీస్ని ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు మనల్ని పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఒక మాట, తల్లిదండ్రుల్లాగా ప్రభుత్వం అంటే మనల్ని పోషించాలి కదా. మీకు పెన్షన్ లేదు, మీది CPS, మీకు 10% కట్ చేసుకొని మీకు ఇంత ఇస్తామంటే ఇంతమంది ఉద్యోగులు అందరూ ఏం కావాలి? రేపు వృద్ధాప్యంలో వీళ్ళ బతుకులు ఏం కావాలి? ఆగమైపోతాయి కదా. కనుక సుప్రీంకోర్టు ఏ గైడెన్స్ ఇచ్చిందో, కేంద్ర ప్రభుత్వం ఏం గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెమో నెంబర్ 5745 ప్రకారం మాకు OPS ఇచ్చి ఆదుకోగలదని రేవంత్ రెడ్డి గారికి మా యొక్క మనవి సార్. అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో అన్ని జిల్లాల నుంచి వచ్చిరా? అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి వచ్చినాం సార్. అన్ని జిల్లాల అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. సుమారు 9000 మంది ఉద్యోగులు ఇక్కడికి ఈరోజు హాజరు కావడం జరిగింది సార్. ఈ కేవలం OPS అనే ఒక్క కాన్సెప్ట్ మీద ఎంతమంది ఇక్కడికి రావడం జరిగింది. OPS వల్ల మీకు ఆర్థిక విచ్ఛిన్నమైంది. రేపటి రోజు పిల్లలు ఇప్పుడు చదివిపిస్తున్నాం, ఎవరు ఎక్కడో మనం ఇక్కడ, మా తల్లిదండ్రులు ఎక్కడో, అంతే కదా సార్. రేపటి రోజు మనకు ఆసరా కదా, నెలకింత పెన్షన్ వస్తుందంటే ఎవరైనా చూస్తారు కదా సార్ మనల్ని. ఆ ఒక్క థీమ్తోనే మనం ప్రత్యేకంగా మాకు అవకాశం ఉంది కనుక మేము 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నియమితులమైన వాళ్ళు ఉన్నాం సార్. అంటే ఇప్పుడు ప్రధానంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్ తీసేయడం జరిగిందా, లేకుంటే అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు? విభాగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చి అందరికీ క్యాన్సిల్ చేసేసింది సార్. అయితే దీనికి ఒక్క క్రైటీరియా పెట్టింది. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ నియామకాలు కాని వారికి కూడా దీనికి ఎలిజిబిలిటీ అని ఒక మెమో ఇచ్చింది సార్. ఆ మెమోని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మేము, అంతే. ప్రత్యేకంగా మాకు ఇది కోరిక ఉద్యోగులు అందరికి ఇవ్వండి అని అడగడం లేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తే సుమారు 9000 మంది 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకి లబ్ధి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. వేరే వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టీచర్స్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. ఇంట్లో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు
2004 కంటే ముందు నోటిఫికేషన్లు వచ్చి ఎగ్జామ్ రాసిన అంతమంది అభ్యర్థులు, సెలెక్ట్ అయిన అంతమంది అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ సార్. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని మేము అవకాశం ఉంది, మాకు మీరు ఇచ్చే అవకాశం ఉంది, ఇవ్వగలుగుతారు. రేపటి రోజు మాకు వచ్చే మీరు పెట్టే పెన్షన్ పైసలతో మాకు ఇవ్వాల్సిన జీపీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పాత వాళ్ళ పైసలని అట్లనైతేనే కదా సార్, అప్పుడైతే ఇస్తలేరు. అట్లానే మమ్మల్ని ఉపయోగించుకోండి, రేపటి రోజు వృద్ధాప్యంలో మాకు సహాయం చేయండి అని ప్రభుత్వాన్ని మేము ఆర్గ్యూ చేస్తున్నాం సార్. వాళ్ళకి మా విన్నపాన్ని ఇచ్చేసుకుంటున్నాం. అంటే మంత్రులందరూ కూడా అందుబాటులో ఉంటారు, మీ సమస్యలు ఏదైనా చెప్పుకోవచ్చు అని ప్రజాపాలన పేరు మీద గాంధీ భవన్ కానీ అది ఇక్కడ ఏమన్నారు అప్పుడు? దానికి వాళ్ళకి దీని మీద అవగాహన లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు. అందుకని ఇప్పుడు మా అన్ని యూనియన్లని, మా ఎమ్మెల్సీలని, మా నాయకులందరినీ కలుపుకొని మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం సార్. అవుతుంది, మీరందరూ సహకరిస్తే, మీడియా సహకారం, ప్రభుత్వ పెద్దల సహకారం, ఎమ్మెల్సీలు కూడా వచ్చారు, గౌరవనీయులు కొమరయ్య గారు, ఏవిఎన్ రెడ్డి గారు, వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం తొందరలోనే రేవంత్ రెడ్డి గారి ద్వారా అవుతుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం, విజ్ఞాపన సభ ఏదైతే ఉందో ప్రభుత్వం దృష్టికి పోకుండా, పట్టించుకోకుండా ఉంటే ఏంటి మీ కార్యాచరణ? ఈ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి సార్. ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ నాయకులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. అందుకని మేము ఒక డేట్తో మాకు హామీ ఇవ్వండి, ఇది అమలు చేస్తాం ఎప్పుడు కానీ కాకుండా పలానా ఇన్ని రోజుల లోపల మీకు ఇది అమలు చేపిస్తాం, మీరు అర్హులు అని మాకు ఒక హామీ ఇవ్వమని అడుగుతున్నాం సార్. ఇవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ మేము తీసుకుంటాం, నిరాహార దీక్షలు, సంథింగ్. మనం తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కొట్లాడినామో ఇది బతుకు తెరువే కదా సార్. ఉద్యోగులకి న్యాయబద్ధమైన కోరిక అడిగేది కూడా అందుకోసం.